మహేష్ అన్న నమస్తే. మయ్యాడు షూట్ ఉందని చెప్పి నాకు కూడా వస్తున్నా అని చెప్పి, అంటే మా గ్యాంగ్ లో ఒక పోరోడు కెమెరామ్యాన్ ఉంటాడు, వాడిని పిలిస్తే వాడు ఎగ్జామ్ దానికి పోతున్నా అని చెప్పిండు. సరే పో అని చెప్తే వీడియో దేనికి ఒకరు కావాలని చెప్పి మైగా అని చెప్పిన మా ఎడిటర్కి. వస్తున్నా అని చెప్పి పిల్లలతో బయటకు పోయిండు. 2 గంటలు వెయిట్ చేసిన రాలేడు. ఒక అన్న సాయన తెలిసిన ఒక ఆయన నాకు ఫోన్ చేసి మీ ఓడైంది అక్కడ పిల్లకాడ థియేటర్ కాడ కూర్చున్నా అని చెప్పిండు. నాడా నా చూద్దాం 5 ఉన్నాడు అని చెప్పి అనగానే ఏడు చిన్న మాలక్షిక అన్న క్రితిక్ బండి తిన్నాను మామ అనిపిస్తుంది ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాడు ఇగో చూసినావా వాడు ఎవ్వరు నేను చెప్పిన పోరోడు ఎగ్జామ్ రాయనిక వేయండు రారా వీడియో తీయనికే మనకు రోడ్ షో ఉంది అలా నేను టైం ఎంత ఫ్రీ చేసుకొని నేను చేస్తున్నా కూడా వాడు వస్తున్నా అన్నాడు పొద్దున వస్తా అన్నాడు ఇంకా రాలేడు. ఇప్పుడేమో పోరుతో కనిపించిందంటే కాడ ఉన్నాడు అంట థియేటర్ కాడ సినిమా పోతుండంట. నేను చెప్పేది అయ్యా అన్నాడు అసలు నాకు మన పోరు ఉందని కూడా ఇప్పుడు ఆ సాయన లేడా ఆయన చెప్పింది నాకు మన పోరు ఉందని కూడా తెలియదు తెలుసా నాకు. మన పోరు అసలు నేను నమ్మలే అసలు పోరు ఉందని అయిపోయింది అలా ఎక్కడ వస్తుంది సాయన వాళ్ళు. చలో రైట్ మమ్మల్ని నడుపు ఫాస్ట్ కొట్టేసేపండి. ఇంత డేంజర్ గా చేసుకున్నాడు మా అయ్యారు. నేను చెప్పిన అప్పటికి రారా ఎవరు లేరు తొందర రారా అని. సినిమా టైం అవుతుంది వాడు ఇలా షూట్ ఉంది రోడ్ షో ఉంది ఇలా మనకి. నేను ఇంత కష్టపడి ఇంత కంటెంట్ ఆలోచిస్తుంటే ఏం క్రితిక్ ఇది. ఇలా మా పోరోడు ఎడిట్ ఏమంటారు కెమెరామ్యాన్ పోరోడు రాలే ఇవాళ వానికి ఎగ్జామ్ ఉందన్నా నేను రానియాలంటే సరే పోరా అని చెప్పి నేను రమ్మన్నా వీడు రాలేడు. అందుకని చెప్పి నేను వాడిని రమ్మని చెప్తే వాడు నాకు హ్యాండ్ ఇచ్చి పిల్లని వేసుకొని బయట తిరుగుతుండంట. క్రితిక్ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు క్రితిక్ పడదాం ఒకసారి చూద్దాం వాళ్ళ ఇంట్లో చూపించేద్దాం. ఇప్పుడని చెప్పిన అసలు ఇప్పుడని చెప్పిన మనకి పిల్ల ఉందని అడిగితే ఏమంటాడు అయ్యే పిల్ల లేదన్నా నాకేడుందా నా పిల్ల అదే అంటాడు. ఇప్పుడు ఎట్లా పిల్ల ఎడికెళ్ళి వచ్చింది దొరికినారా రే దొంగ. ఎంత దూరం పోవాలరా ఏరదా అమ్మాయి ఓకే ఈనేరా ఇవాళ మనకు సాయన లేకపోతే దొరకపోవారు మా దొంగ ఈ అమ్మాయి అన్ని ఇట్లా అలా సినిమా టైం అవుతుందా సినిమా ఉందా సినిమా ఇదే కదా ఉందలే కదా థియేటరు అన్నాడు. దొరికినవురా మయ్యే దొరికిండు బాయ్ దొరికిండు. మహేష్ అన్న నమస్తే. మహేష్ అన్న అన్నా చెప్పు బండి కాదు ఫస్ట్ చెప్పు నువ్వే ఎందుకు వరకు ఎప్పుడు చెప్పలే నేను ఏడుకమ్మన్నా ఎడుకొచ్చున్నావు కాదు అమ్మా నువ్వు కొట్టకు. అరే పిల్లలు ఏమన్నావు సార్ ఎడుకలు వచ్చిందా పిల్ల ఎడికి మాట్లాడతావు పోమా నా ఇంటికాడు బండి ఇంటికాడు ఈ థియేటర్ కాడ దొరికిండు.
మేమైతే ఓ ఇంటికాడికి నడవాలనగానే బండి బగాచి కూడా వెళ్ళిపోతున్నాడు. అరే పాచి కొట్టరా బండి కడుకొని. ఎంత వాడు నాకు అరే నాకు ఎప్పుడు ఏదైనా చెప్తాడు ఏం క్రికెట్ ఏం వెళ్ళిపోయినా అన్న నాకు కావాలి ఇది చేయాలి ఇట్లా పోవాలి అని. ఎడిటింగ్ కూడా వాడు ఎట్లా చేస్తాడంటే భయానక్ చేస్తాడు, మస్తు చేస్తాడు వాడు. ఇలా నాకు హ్యాండ్ ఇచ్చి పిల్లతో తిరుగుతుంది. అందుకనే పోరీలని నేను ఎందుకు మీకు లవ్లు చప్పుడేక ఏం రా క్రికెట్ పోరీలు ఉంటాయి వెళ్ళి వాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోతాడు పాప. అయితే ఇంటికి నర్రా అంటే వాడు గల్లీలు తిప్పుతుండు. నర్రా ఫాస్ట్ కొని రా ఏడున్నాడు తప్ప ఫాస్ట్ రా వాడిగో ఎన్ని గల్లీలు అరే ఇక్కడ పోయారా మా ఏరియా మొత్తం తిప్పుతుండు గాయస్ వాడైతే. ఫాస్ట్ క్రితిక్ ఫీలింగ్ ఫీలింగ్ కాదు వాడు ఎందుకు లేసుడు వాడు నాకు చెప్పొచ్చు అలా నేను పిల్లతోనే బయటకు పోతున్నా. ఇటొకటి దొంగ రాదురా ఎడుకొస్తున్నావురా ఆగురా మాట్లాడదు. పంచప్రాణముల పంచాక్షరితో శివుని దొంగ ఇన్ని గల్లీలు తిప్పుతుడు రాకిడు. ఎన్ని గల్లీలు తిరుగుతుండు ఒక్క గల్లీలో కనబడ్డ క్రికెట్ ఏంద్రా అరే ఫోన్ అరే వేరే ఒకసారి ఫోన్ చేయి. ఇలా ఈ పొరలతోటి రోడ్ షో చేద్దామని చెప్పి నేను అనుకున్నా. వాడు చూసిండ్రా అందరినీ. బండి ఆపరా ఏమైనా ఆగేనట పిల్ల ఉందా అలా పిల్ల పోయింది కదా. ఆ గల్లీలు ఇప్పుడు ఆ గల్లీలలో ఉంటుంది. ఆ గల్లీలో స్టాండ్ తెలుసా ఇట్లా ఉట్టిన బండి వెళ్ళిపోతానే ఉండే ఏదో దుమ్ము పడుతుంది కట్ల. నన్ను ఫాస్ట్ అన్నారు ఇంటికాడ కొట్టేసి వాని ఇవాళ ఆడుకుంటా ఇంట్లో చూపిస్తా ఖచ్చితంగా వీడియో నేను ఇవాళ. మనకు చెప్తే మనం అంటామా అన్న ఇట్లా మడతలు పిల్లలు ఎవరు చెప్తే వీళ్ళే అమ్మ ఏ లేడు వచ్చిడు ఆ గల్లీలోకి వస్తున్నా. కరా 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 బండి తలతో కూర్చుకో పట్టు బండి పట్టు ఎడికి దిగు. ఎందుకు నువ్వు ఏం చెప్పినావు నాకు వీడియో పట్టుకు కదా వీడియోది నువ్వు నాకేం చెప్పినావు నువ్వు ఎన్ని గంటలకు వస్తాను మరి ఏం ప్రైవసీ నువ్వేం చెప్పినావు వీడియోకి వస్తా చెప్పు. ఆమె ఊరికి వెళ్తుంది హాస్టల్ తను. అవునా నువ్వు నాకు చెప్పాలి కదా అన్న నేను రానన్నా నేను బయటకు పోతున్నా అని ఊరికి చెప్పాలి కదా. కెమెరా పట్టుకొని వస్తారా మరి నాకు ఎవరు చెప్పారు సాయనే కదా నీకు నువ్వెవరు అన్న ఎప్పుడు సాయన మన ఇంట్లో సీక్రెట్ మెయింటైన్ చేయాలి. సీక్రెట్ అంటే ప్రైవసీ అంట మాకు చెప్పండి ప్రైవసీ ఏంది నీకు చెప్పుకుంటా బయటికి నీకు ఉన్నా లేకుండా ఎందుకు చెప్పుకోలే మరి వీడు నాకు ఒక్క మాట కూడా చెప్పాలి ఇప్పుడు అదంతా వదిలేసి ఇప్పుడు ఎందుకు మరి నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు నాకు ఇంత చూపిగో ఇంత మందిని షేర్ చేసుకున్నావు రోడ్ షో చేయించే ఎందుకు నువ్వు నాకు ఎందుకు చెప్పాలి అది చెప్పవచ్చు పెడతా ఖచ్చితంగా పెడతా నువ్వు ఎందుకు చెప్పలే నాకు అరే బయటికి పోయినా బాయ్ నాకు ఎంత కూడా ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నాకు దొరకపో వీడియోలు తీద్దాం ఎందుకు నువ్వు నాకు ఎందుకు చెప్పలే మరి నువ్వు 5 నిమిషాలు వస్తాను ఏ ఆపకృతి కాదు ఎవరైతే చెప్పు ఎవరు
మరదలు అయితే ఆ? మరి మాకేం చెప్పలే నువ్వు పోతున్నా అని. అదే నాకు మరదలు ఉన్నది అన్ని చెప్పాలి ఆ, అరే బయట పోతా ఓ మొన్న విఠల్ గారు పూరోడు ఉండే కెమెరామెన్ ఆ పూరోడు బయట పోతున్నా అని చెప్పిండు. సరే పోరా అన్న. ఒకలేపు ఆ? ప్రైవసీ అనుకుంటారు. ప్రైవసీ మాది అడిగో మా టీం మెంబర్ మాది చెప్పకుండా ప్రైవసీలు ఏముంటాయి అన్న. మన కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏమైనా నేనే పోతా. ఆ? ఏం చెప్పింది ఎక్స్ట్రా వీడియోలు తీద్దాం రా అంటే నాకు పని ఉంది భయ నేను బయటకు ఆ, పని పోదా పోయినాడు. మరి నువ్వేం చెప్పాలి? నువ్వు పోతాంటే నేను వద్దంటున్నా. ఆ? ఏమైంది వీడియో అమ్మాయిని బైక్ మీద నువ్వు ఆ ఊరు చెప్పు నాకు ఫస్ట్. చెప్పినా మరదలు ఆ? మరి నాకెందుకు చెప్పు. ఆమె ఈవినింగ్ ఊరికి వెళ్తుంది. ఆ? ఊరికి పోతే మరి నాకు చెప్పే ఉండే అన్న నువ్వు చూడు ఇప్పుడు పెట్టుకోకుండా నేను రానన్నా నేను పోతున్నా బయటకు అని చెప్పాలి. సరే వీడియో తర్వాత మాట్లాడు. వీడియో ఎందుకు ఇగో వీడియో ఖచ్చితంగా చెప్పన్నా నేను పెడతా. ఆ? వీళ్ళు ఒక్కోడు ఎట్లా చేస్తాం మా టీం మెంబర్లు. ఆ? ఏం చేస్తావు? చూపిస్తా. ఇగో అన్ని మాటలు ఉత్తి కానీ వీళ్ళు నాకు ఎట్లా 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 సతాయిస్తారంటే ఒక్కడు టైంకి రాడు. నేనే అన్ని చేసుకోవాలి, కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి, రోడ్ షో నేనే చేసుకోవాలి. ఆ? అవును బాగా బాగా ఆ? ఏంది బాగా బాగా నువ్వే అని చేసుకుంటావు మేమేం చేయం. కనీసం సాయనా టైం బాగా వస్తా టైం. సాయిబాయి చెప్పపోతే నాకు అసలు ఈ ఏడున్నాడు కూడా తెలియదు. నువ్వు వీడియో చూసావన్నా మహాలక్ష్మి కాడ చూసినా. అరే మీరు ఎవ్వరు మన టీం మెంబర్లు ఎవ్వరు పోయినా మొత్తం గుర్తుపడతారు. ఆ? ఎట్లా కూర్చుంటుంది సార్ సినిమా టైం కూడా కాలే థియేటర్ కాడ పోయి కూర్చున్నారు. ఇవి మరి ఎప్పుడు మాకు చూపించాలి కదా ఏమని. హాస్టల్లో ఉంటుందా మరి ఇన్ని సంవత్సరాలు ఆయన ఉండబట్టి ఒక్కసారి కూడా చెప్పలేదు సార్. ఆ? ఇప్పుడు అందరి ముందు ఎందుకు అట్లా ఏం కాదు వీడియో ఉంటది అన్ని ఉంటాయి. ఆ? ఓకేనా? వీడియో అబ్బాయి తర్వాత సరే అమ్మ నువ్వు వెళ్ళిపో, నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళిపో, నేను తర్వాత మాట్లాడతాను ఇంట్లో. నువ్వు బండి బండి తీసుకోపోతా మిల్లి అంటారు చెప్పు ఆల్వేస్ ఇచ్చారు. లేడా అయ్యా సరే ఏదో చెప్తా చెప్పు. ఈ పంచాయతీ నేను తిట్టేసా చక్కగా ఇంటికాడ తిప్పేసి ఇంటికన్నా అసలు ఏంటో ఖచ్చితంగా పెడతా నేను వీడియో చూసుకోగా. నేను గాయస్ వీని మొత్తం వీడియో పెడతా, ఇంట్లో కూడా స్టార్ట్ చేస్తా నేను. సరే నేనేందో చూపిస్తా. చేసుకో వీడియో అన్ని మాటలే. ఇగో వీనివి మా టీం మెంబర్ల మంది అన్ని మాటలు ఏం చేయరు వేస్ట్. చేస్తున్నాం అది కూడా సరే సాయంత్రం వరకు అన్ని చూద్దాం ఇక చూద్దాం రివైజ్ చేస్తా. సరే నేను వీడియో అయితే ఖచ్చితంగా పెడతా సరేనా.